హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ఫంక్షన్స్‌లో తినే విధంగా వంకాయ బఠానీ. మన ఫంక్షన్స్‌లో వంకాయ బఠానీ కర్రీ టేస్ట్ చేస్తాం కదండీ! చాలా బావుంటుంది కదా! ఆ ఫ్లేవర్‌తో, ఆ టేస్ట్‌తో ఎలా చేయాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఫస్ట్‌గా ఈ వంకాయ బఠానీ చేయడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు. ఈ జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్ అండ్ 3, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేయించుకుని ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సో ఇలా వేగేలోపు ఇది పక్కన పెట్టుకుని పక్కన మళ్ళీ వేరే కొంచెం కళాయి పెట్టుకుని ఈ కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ చిన్న దాల్చిన చెక్క, దీంట్లోకి 3, 4 లవంగాలు అండ్ 2 ఇలాచీ, 2, 3 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలండి. ధనియాలు కొంచెం మాడినాయి అంటే మాడి స్మెల్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఈ వేడి మీదే దీంట్లో నువ్వులు కూడా వేయించుకోవాలి. లాస్ట్లో వేయించుకోవాలండి నువ్వులు. సో ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సింగ్ బౌల్‌లో తీసుకున్నానండి. దీంట్లోనే పచ్చి కొబ్బరండి. ఒక చిన్న ముక్క తీసుకున్నాను. ఆ చిన్న ముక్కను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలా పొడి చేసుకున్నాను. దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమోటా ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా పట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ లాగా. పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మా ఆనియన్స్ వేయించుకుంటున్నాం కదా, ఈ ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత దీంట్లోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న ఈ పచ్చి బఠానీ ఉంది కదా, ఈ పచ్చి బఠానీ అవి దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇవి దీంట్లో వేగిన తర్వాత దీంట్లోనే మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ను కూడా దీంట్లో వేయించుకుని కనీసం ఒక 10-15 నిమిషాలన్నా మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకు అంటే ఇది ఆయిల్లో ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. దీంట్లోనే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ అన్న ఆయిల్లో వేగి దగ్గరికి అవ్వాలండి. ఇదంతా కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి. ఇది దగ్గరికంతా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాల్లో ఇదంతా దగ్గరికి బాగా మగ్గుతుంది. చూడండి ఇప్పుడు మొత్తం రెడీ అయింది కదా, ఇది మొత్తం దగ్గరగా అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ముందుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇది ఇలా మగ్గిన తర్వాత మనం అలా పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే కొంచెం పెద్దగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్న వంకాయలు 4-5 వంకాయలు తీసుకున్నాను. నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఒక 1½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అది చూసి యాడ్ చేసుకోండి కారం అనేది. తర్వాత దీంట్లోనే ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వంకాయలకి ఈ కారం ఈ మసాలా అంతా బాగా పట్టేంత వరకు దీని దగ్గరికి అవ్వనివ్వాలి. దీంట్లో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి తగ్గట్టు. నేను సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేశాను, మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకుని కర్రీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉండాలి. నేను సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేశాను.
చూడండి కర్రీ అనేది చాలా థిక్‌గా ఉంది. వంకాయలు కూడా బాగా మగ్గినాయండి. ఒక 5 మినిట్స్ ఇది కూడా మూత పెట్టుకుందాము. మీడియంలోనే చెయ్యాలి కర్రీ అనేది. మీడియంలో చేస్తే కర్రీ అనేది దగ్గరగా అయ్యి చాలా టేస్ట్ వస్తది. సో, కర్రీ అనేది చాలా థిక్‌గా రెడీ అయింది కదండీ! మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇదే కర్రీకి. దీంట్లో బఠానీ, వంకాయ అనేది కూడా బాగా మగ్గినాయండి దీంట్లోనే. ఈ కర్రీ చపాతీలోకి అండ్ పుల్కా వీటిలోకి చాలా బాగుంది. నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకే ఇప్పుడు నేను ఇంట్లో కాచిన పాలు ఒక చిన్న కప్పుడు కాచిన పాలు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీగడతో సహా ఉంటే మీగడతో సహా యాడ్ చేసుకోండి. ఇట్లా పాలు యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని మొత్తం కలపొద్దు. ఎందుకంటే అలా కలపడం వల్ల పాలని విరిగిపోతే జస్ట్ అది పాలు మిక్స్ అవ్వడానికి మాత్రం లైట్గా అటు ఇటు కొంచెం కదిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసేయండి. చూడండి కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కలపొచ్చు. అలా పాలు వేసిన వెంటనే కలిపితే పాలు అనేది పగిలిపోతాయండి. కర్రీ అయితే చాలా బాగుంది. మన ఫంక్షన్స్లో తినే వంకాయ బఠానీ కర్రీ అండి ఇది. గ్రేవీ అనేది ఇంకా కావాలి, ఇంకా లేదు ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొంచెం చేపించుకోవచ్చు. నాకు ఈ గ్రేవీ సరిపోతుంది ఇంతవరకు కావాలని నేను ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ని. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్ దీంట్లో పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయినట్టు. ఫ్రెండ్స్ నా కర్రీ వంకాయ బఠానీ కర్రీ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.